ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అమ్మా నేను బయలుదేరుతున్నాను. అత్తయ్య వద్దత్తయ్య. వాసు ఆగరా. రోజు ఇద్దరు ఇంచుమించు ఒకే టైంకి బయలుదేరుతున్నారు కదా, ఈ రోజు ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావేంట్రా? సంయుక్తను కూడా తీసుకువెళ్ళు. అది కాదమ్మా, ముందు చెప్పింది చెయ్యి. సంయుక్త నువ్వెక్కమ్మా, వెళ్ళు. జాగ్రత్త. ఇదేంటి అమ్మ చెప్పగానే వచ్చి కూర్చుంది. ఎక్కడికి తీసుకెళ్లాలో ఎక్కడ దిగుతుందో చెప్పడం లేదు. ఇలా ఎంత దూరం అని తీసుకెళ్ళాలి? గమ్యం లేని ప్రయాణం ఎంతవరకు? లాభం లేదు, మనమే అడగాలి. దిగు. బండి మీద వెళ్ళు అనగానే వచ్చి బండి ఎక్కడం కాదు, ఎక్కడికి వెళ్లాలో కూడా చెప్పాలి. అప్పుడే కదా నిన్నెక్కడ దింపాలో తెలిసేది. అలాగే వడ్డిస్తున్నప్పుడు నువ్వు ఏం తింటావో తినవో కూడా నాకు చెప్పాలి. అప్పుడే కదా నువ్వేం తింటావో తెలిసేది. ఏంటి? అదే నువ్వు కూడా చెప్పాలి అంటున్నా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? టిఫిన్ తింటున్నప్పుడు టమాటా చట్నీ తినను, నాకు పల్లీ చట్నీ కావాలి అని అడగాలి కదా. అడగకుండా ఎలా తెలుస్తుంది? అంటే నేనప్పుడు చెప్పలేదని ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నావా? రివెంజ్ కాదు, బ్రెయిన్ లో ఉన్నది చెప్పకపోతే ఎలా ఉంటుందో తెలియాలి అని. సరే, మిమ్మల్ని ఎక్కడ దించాలో చెప్పండి, నాకు టైం అవుతుంది. నువ్వు ముందు అర్థమైందో లేదో చెప్పు. ఏంటి ముందెక్కడో నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు నన్ను దాటుకుని వచ్చేసావు. పద, టైం అయిపోతుంది. ఇంకా ఏంటి చూస్తున్నావు? మీ ఫ్రెండ్ వచ్చింది కదా, వెళ్ళు. ఈ పొగరే నాకు నచ్చింది. రే చెప్పరా. రే, నువ్వు కనుక్కోమన్న ఆడిటర్ గురించి ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బయటకు వచ్చాయరా. అవునా? నువ్వెక్కడున్నావు చెప్పు, నేను వెంటనే వచ్చేస్తున్నా. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నానరా. సరే వస్తున్నా, ఉండు. చూడు, ఇదివరకు ఇట్లా ఏదీ లేదు. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉండడం కుదరదు. అపాయింట్మెంట్ తీసుకొని రా, వెళ్ళు. ఏంటి ఆయుష ఇది? అడ్డమైన మనుషులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే అలా చూస్తున్నావు? సారీ సార్. మేడం ప్లీజ్ వెళ్ళండి మేడం. ఏమైంది బేబీ? ఎందుకు ఏడుస్తున్నావు? నాకేడుపు తప్ప ఏం మిగిలింది మామ్? ఏమైందమ్మా? మనల్ని ఇలా రోడ్డున పడేసి నాన్న వెళ్ళిపోయారు. డబ్బులు తీసుకున్న ఆ జాన్ ఫోన్ ఎత్తడమే లేదు. ఎత్తినా ర్యాష్ గా మాట్లాడుతున్నాడు. నువ్వే చూసావుగా మామ్ ఎలా మాట్లాడుతున్నాడో వాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా ఆశ, నా కోరిక ఇంకెలా నెరవేరుతుంది?
అందాల ప్రపంచంలో ధృవతారలాగా మిగిలిపోవాలనుకున్నా. కానీ ఇప్పుడు నాకు చీకటి తప్ప వెలుగే కనబడటం లేదు. చూడమ్మా, మీ నాన్న చచ్చిపోయాడేమో కానీ నేనింకా బతికే ఉన్నాను. నేనుండగా నిన్నోడిపోనివ్వను. అసలు జాన్ గడికి ఎంత పొగరు! మన దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని మోసం చేయాలని చూస్తాడా? ఈరోజు వాడంతా తేలుస్తా. పద. ఎక్కడికి మామ్? ఇంకెక్కడికి? ఆ జాన్ గడి దగ్గరికి పద. మాట్లాడుతుంది భానుమతి. మీరు మీ ఇష్టానికి మాట్లాడితే నేను మీ ఇంట్లో పనివాడిని కాదు. మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే నీ దగ్గరకు వద్దామని బయలుదేరాను. నీకెంత ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నిలబడతావు? ఐఎమ్ వెరీ సారీ మేడం. మిమ్మల్ని పర్సనల్గా కలిసి సారీ చెప్దామనే ఎంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి మళ్ళీ కొత్త డ్రామా ప్లే చేస్తున్నావా? ఫోన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా, రెస్పాండ్ కూడా అవ్వకుండా ఇప్పుడు దారి వెతుక్కుంటూ వచ్చానని స్టోరీలు చెప్తున్నావా? ప్లీజ్ మేడం, నేను అన్న మాటలకు నేను ప్రవర్తించిన దానికి కోపం రావడం సహజం. అందుకని మిమ్మల్ని కలిసి జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే వచ్చాను. మీరు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. సరే, ఏం చెప్తావో చెప్పు. మేడం, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఫీల్డ్లో ఎలాంటి రాజకీయాలు, డబ్బు సంపాదించే లావాదేవీలు, అవకాశాలన్నీ ఎలా ఉంటాయో మీకు తెలుసు. పైగా ఇంత కాంపిటీషన్లో కార్పొరేట్ ఎలా డిసైడ్ చేస్తే అలా చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడేం డిసైడ్ చేసింది మీ కార్పొరేట్? మేడం ప్లీజ్, మీరు అలా మాట్లాడకండి. జరిగిన దానికి, నేను అలా ప్రవర్తించిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను చేసిన దాన్ని సరిదిద్దుకోవడానికే మీ దగ్గరికి వచ్చాను. ఎలా? రేపు ఇండియా వైజ్ కాంపిటీషన్ కోసం కొంతమంది డెలిగేట్స్ వస్తున్నారు, స్పాన్సర్స్ కూడా వస్తున్నారు. రేపు మీరు సౌందర్యాన్ని పంపించారంటే నేను వాళ్ళందరికీ సౌందర్యాన్ని పరిచయం చేసి తనని కాంపిటీషన్ వరకు తీసుకెళ్తాను. ఇది చెప్దామనే వచ్చాను మేడం. ఇంత జరిగాక జాన్ ఆఫీస్కి మామ్ నన్ను పంపిస్తుందా? చూస్తుంటే ఇది నాకు గోల్డెన్ ఛాన్స్లా ఉంది. కానీ మమ్మీ ఏం డిసైడ్ చేస్తుందో ఏంటో.